మహాత్మా గాంధీ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది శాంతి అహింస కదా. కాని ఈ గొప్ప వ్యక్తి వెనక కొన్ని అసౌకర్యకరమైన నిజాల్కూడా ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఆ కథలోని చీకటి కోణాల్ని కాస్త లోతుగా చూద్దాం. చూడండి, ఒకవైపేమో శాంతికి, స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నంగా నిలిచిన గాంధీ, మరోవైపేమో జాత్యాహంకారి, స్త్రీద్వేషి, చివరికి వేధించే వ్యక్తి అనే తీవ్రమైన ఆరోపణలు. అసలీ రెండింటినీ ఎలా చూడాలి? ఒకే వ్యక్తిలో ఇన్ని వైరుధ్యాలా? ఈ విశ్లేషణలో మనం ఇదే ప్రశ్నకి సమాధానం వెతకబోతున్నాం. సరే, ఈ వివాదాలన్నిటినీ అర్థం చేసుకునే ముందు మనం ఫస్ట్ ఆయన గురించి, మనందరికీ తెలిసిన ఆ గొప్ప కథని, ఆ వీరోచిత గాథని ఒకసారి గుర్తు చేసుకుందాం. గాంధీ ప్రయాణం పోర్బందర్ వీధుల్లో మొదలైంది. లండన్లో లా చదివారు. అంత బాగానే ఉంది. కానీ అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే దక్షిణాఫ్రికాలో. అక్కడ ఆయన ఎదుర్కొన్న జాతి వివక్షే ఒక మామూలు లాయర్ని ఏకంగా స్వాతంత్ర సమరయోధుడిగా మార్చేసింది. నిజానికి ఈ సంఘటనలే ఆయన లెగసీకి పునాది వేశాయన్మాట. ఆ రోజు రైల్లోంచి ఆయన్ని బయటికి గెంటేశారు కదా, అది కేవలం ఆయన ప్రయాణాన్ని ఆపలేదు. అది ఏకంగా ఒక విప్లవానికి నాంది పలికింది. ఆ అవమానం, ఆ వివక్ష గాంధీ లోపల అహింసాయుత ప్రతిఘటన అనే ఒక నిప్పురవ్వను రాజేసింది. ఆ సాధువు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, ఇక శాశ్వతంగా తిరిగి రాడని ఆశిస్తున్నాను అని ఒక తెల్లజాతి అధికారి అన్నాడంటే ఆలోచించండి, వాళ్లలో ఎంత భయముందో. గాంధీ అహింస అనే ఆయుధం వాళ్ల అధికారాన్ని ఎంతలా కదిలించిందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. ఇప్పటివరకు మనం విన్నది మనందరికీ తెలిసిన గాంధీ కథ. కాని అసలు కథ ఇక్కడినుంచే మొదలవుతుంది. ఈ వెలుగు వెనుక ఒక చీకటి ఉంది, మరింత సంక్లిష్టమైన కథ ఉంది. మరి ఆ అసౌకర్యకరమైన నిజాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అహింస, ఇది గాంధీకి అతిపెద్ద బలం కాదనలేం. కాని అదే బలం కొన్నిసార్లు ఆయన అతిపెద్ద బలహీనతగా మారిందంటే నమ్ముతారా? ఆయన తత్వం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వినబోయే మాటలు కాస్త కఠినంగా ఉంటాయి. హోలోకాస్ట్ జరుగుతున్నప్పుడు, లక్షలాది మంది యూదుల్ని చంపుతున్నప్పుడు గాంధీ వాళ్లకిచ్చిన సలహా ఏంటో తెలుసా? సామూహికంగా ఆత్మహత్య చేసుకోండి అని. ఆయన అహింసా సిద్ధాంతం కొన్నిసార్లు ఆచరణలో ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకు దొరకదేమో. ఇంతేకాదు, నాజీలు బ్రిటన్పై దాడికి సిద్ధమైనప్పుడు కూడా ఆయన వాళ్లకిచ్చిన సలహా ఇదే: లొంగిపోండి. అంటే ఆయన దృష్టిలో రాజీలేని అహింసంటే నియంతృత్వంతో పోరాడటం కాదు, దానికి దారివ్వడం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది గదా. సరే, ఇప్పుడు మనం మరో తీవ్రమైన ఆరోపణ వైపు వెళ్దాం. అదే జాత్యహంకారం. ఈ మధ్య ఘనాలాంటి ఆఫ్రికన్ దేశాల్లో గాంధీ విగ్రహాలను ఎందుకు కూల్చేస్తున్నారో తెలుసా? దక్షిణాఫ్రికాలో హక్కుల కోసం పోరాడిన వ్యక్తిమీదే ఈ ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? చూద్దాంలండి. ఇది వింటే కొంచెం షాకింగ్గా ఉండొచ్చు కాని నిజం. జాతి సమానత్వం కోసం పోరాడిన గాంధీ ఒకప్పుడు జాతుల మధ్య వ్యత్యాసం ఉండాలని బలంగా నమ్మారు. ఆయన దృష్టిలో పైన తెల్లవాళ్లు, మధ్యలో భారతీయులు, అందరికంటే కింద నల్లజాతి ఆఫ్రికన్లు ఉండేవారన్మాట. ఇవి కేవలం మాటలు కాదు, ఆయన చేతలు కూడా ఈ చేదు నిజాన్ని చూపిస్తాయి. ఆయన నల్లజాతి ఆఫ్రికన్లని కాఫిర్ అనే అవమానకరమైన పదం వాడటమే కాదు, భారతీయుల కోసం వేరే పోస్టాఫీసులు, వేరే దారులు కావాలని అడిగారు. అంటే ఒక రకంగా జాతి విభజనను ఆయన సమర్థించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీ తెల్లవాళ్లతో కలిసి ఒక ఆర్యన్ బ్రదర్హుడ్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆఫ్రికన్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు, ఆయన ఆచరణలో పెట్టిన ఒక సిద్ధాంతం. జాత్యహంకార ఆరోపణలు ఒక ఎత్తైతే, గాంధీ వ్యక్తిగత జీవితంలో ఇంకా కలవరపరిచే అంశాలున్నాయి. అవేంటంటే ఆయన చేసిన బ్రహ్మచర్య ప్రయోగాలు, ఇంకా స్త్రీల పట్ల ఆయనకున్న అభిప్రాయాలు. ఇవి చాలా వివాదాస్పదమైనవి. బహుశా ఆయనపై వచ్చిన ఆరోపణలన్నింటిలోకి ఇదే అత్యంత దిగ్భ్రాంతికరమైనది. ఆయన తన కోరికల్ని జయించానో లేదో టెస్ట్ చేసుకోవడానికి తన మేనకోడలతో సహా యువతులతో నగ్నంగా పడుకునేవారు. దీనికి ఆయనిచ్చిన కారణమేంటంటే ఇది తన లైంగిక వాంఛపై విజయాన్ని పరీక్షించుకోడానికట. అసలు ఈ ప్రయోగాల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక సాధన, లేక తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ముఖ్యంగా స్త్రీల పట్ల ఆయనకున్న అభిప్రాయాల గురించి ఇది మనకు ఏం చెబుతోంది? ఆయన అభిప్రాయాలు వింటే
ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. స్త్రీల ఋతుస్రావాన్ని ఆత్మలో లోపం అనడం దగ్గర నుంచి దాడికి గురైన స్త్రీలు ఆకర్షణగా కనిపించకుండా జుట్టు కత్తిరించుకోవాలని సలహా ఇవ్వడం వరకు చెప్పాలంటే ఆయన అభిప్రాయాలు ఇప్పటి కాలానికి ఏ మాత్రం సరిపోవు. ఇప్పటి విమర్శకులైతే ఆయన ప్రవర్తనను వేధించడమని, తన సంరక్షణలో ఉన్న యువతుల్ని లైంగికంగా దోపిడీ చేయడమని అంటున్నారు. ఆయన ఉద్దేశాలేమైనా కావొచ్చు, కాని ఆయన చర్యల వల్ల జరిగిన హానిని మనం కాదనగలమా? సరే, ఇన్ని విషయాలు చూశాం కదా, ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకసారి చూద్దాం. ఈ రెండు పూర్తి భిన్నమైన కథల్ని, అంటే మనకు తెలిసిన గాంధీ గాథను, ఇప్పుడు మనం తెలుసుకున్న కఠోర వాస్తవాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆలోచిద్దాం. చూడండి, ఒకే వ్యక్తికి రెండు ముఖాలున్నట్టుంది. ఒకవైపేమో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన అహింసా మూర్తి, మరోవైపేమో జాత్యహంకారి, స్త్రీద్వేషి. అసలీ రెండింటినీ ఒకే వ్యక్తిలో ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? చరిత్రలో ఎప్పుడూ ఇదే జరుగుతుంది. చాలా సంక్లిష్టంగా ఉండే మనుషుల్ని మనం హీరోలుగానో విలన్లుగానో మార్చేస్తాం. గాంధీ విషయంలో మనం ఆయనలోని చీకటి కోణాల్ని చూడకుండా వదిలేశాం. కాని నిజం ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదు కదా, అంతకంటే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ అసౌకర్యకరమైన నిజాలనేవి గాంధీ కథల్లో ఏదో చిన్న సైడ్ నోట్ కాదు, అవి కథలో చాలా ముఖ్యమైన భాగం. ఒకవేళ మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఆయనలోని హీరోని ఎంత గౌరవిస్తామో ఆయనలోని ఈ చీకటి కోణాల్ని కూడా అంతే అంగీకరించాలి. ప్రపంచాన్ని మార్చిన ఆ మహానుభావుణ్ణి అదే సమయంలో ఇన్ని వివాదాస్పద అభిప్రాయాలున్న వ్యక్తితో కలిపి చూడటం నిజంగా చాలా పెద్ద సవాలు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోవడం అంత తేలిక కాదు. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇది కేవలం గాంధీ గురించి మాత్రమే కాదు, మన చరిత్రలో ఇలాంటి లోపాలున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. వాళ్లని మనం ఎలా గుర్తుంచుకోవాలి? వాళ్ళు సాధించిన గొప్ప విజయాల్ని గౌరవిస్తూనే వాళ్ళు చేసిన తీవ్రమైన తప్పుల్ని కూడా అంగీకరించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.